భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. చాలా మంది కూడా వెళ్ళలేరు కదండి, వెళ్ళలేని వారు కూడా ఉంటారు కదా. మరి అలాంటి వారు ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లోనే ఇలా అందంగా అలంకరించుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. చాలా మంచి రోజండి ముక్కోటి ఏకాదశి రోజు. పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారండి. శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఈ రోజున వైకుంఠంలో 3 కోట్ల దేవతలు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరండి. హిందువులందరికీ కూడా ఈ దినం ఎంతో శ్రేష్టమైందండి. ఇలా పూజలో అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మొదటిగా వినాయక స్వామి వారికి దీపం వెలిగించి మిగతా దీపాలన్నీ కూడా ఇలా ఏకహారతితో వెలిగించుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు